సో న్యాచురల్ గా ట్రై చేయడానికి ఐయుఐ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, న్యాచురల్ గా మనకి ఏంటంటే స్పర్మ్స్ అనేటివి ఇక్కడ డిపాజిట్ అవుతాయి. అవి ఇక్కడ నుంచి వెజైనా నుంచి యూట్రస్ నుంచి అంతా ట్రావెల్ అయ్యేసి అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అదే ఐయుఐలో ఏమంటే మనము డైరెక్ట్ గా ఇక్కడ స్పర్మ్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఈ డిస్టెన్స్ అనేది ఐయుఐలో బైపాస్ అవుతుంటుంది. అదే డిఫరెన్స్. మిగతా ప్రాసెస్ అంతా ఐయుఐలో అండ్ న్యాచురల్ గా జరిగే దాంట్లో సేమ్ గా ఉంటుంది. సో ఈ ఐయుఐ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయనంటే, అది ఎగ్ క్వాలిటీ కావచ్చు, స్పర్మ్ క్వాలిటీ కావచ్చు. ఈ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మనం ఐయుఐలో టెస్ట్ చేయలేము. అండ్ ఈ ఐయుఐలో చేసేటప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యిండొచ్చు అంటే, ఇది ట్యూబ్ ఫంక్షన్ అనేది కొన్నిసార్లు హెచ్ఎస్జీలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా కొన్నిసార్లు మైక్రోస్కోపిక్ గా మనకు ట్యూబల్ ఫంక్షన్ అనేది మనం అంతగా టెస్ట్ చేయలేము. సో ఆ ట్యూబల్ ఫంక్షన్ ఎలా ఉందో మనకు తెలియదు. అండ్ అసలు ఈ ఎగ్ అండ్ స్పర్మ్ అసలు మీట్ అయ్యో లేదో కూడా మనకు తెలియదు. పిండం ఫామ్ అయిందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత అది జన్యుపరంగా బాగుందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఈ సూటబుల్ గా పిండం ఫామ్ అయినా కూడా ఇక్కడ యూట్రైన్ క్యావిటీలో సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఇవన్నీ మనము ఐయుఐలో టెస్ట్ చేయలేము. సో మనకు న్యాచురల్ కన్నా కూడా ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ. ఎందుకనంటే మనం ఈ డిస్టెన్స్ బైపాస్ చేస్తున్నాము, స్పర్మ్ మూవ్ అయ్యే డిస్టెన్స్ తగ్గిస్తున్నాము. అంతేకాని ఐయుఐ చేసినంత మాత్రాన కంపల్సరీ అందరికి ప్రెగ్నెన్సీ వస్తుందని ఏం లేదు. సో ఐయుఐ యొక్క ప్రెగ్నెన్సీ రేట్ 15 to 20% అని మాత్రం గుర్తించాలి. థ్యాంక్ యూ.